ఓం అస్మన్ గురుభ్యో నమః శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం పితామహస్యాపి పితామహాయ ప్రాచేత సాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాద్ ఆపదామపర్తారం దాతారం సమసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః సరేణం జహిరావటిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ. గోష్ఠిని సేవిస్తూ 15 రామానుదాస సంక్షేమ రామాయణంలో ఇప్పటి వరకు మనం పొదుతనియన్లు వాటి యొక్క అర్థాలు, ఆ తర్వాత శ్రీశైల పూర్ణులు వారి యొక్క తనియన్ దాని యొక్క అర్థాన్ని కూడా మనం సేవించాం. శ్రీశైల పూర్ణులకి ఇంకొక పేరు ఏమిటి? పెరియ తిరుమల నంబి. పెరియ తిరుమల నంబి, కరెక్ట్. వారు భగవద్ రామానుజులకు ఆచార్యులు మరియు మేనమామ. వారి వద్ద శ్రీమద్ రామాయణాన్ని భగవద్ రామానుజులు సేవించారు. తిరుపతిలోనే, కింద తిరుపతిలోనే ఉండి కదా. ఎంతకాలం సేవించారు? అలా సంవత్సరం పాటు సేవించారు. ఒక సంవత్సరం పాటు సేవించి ఎన్నో రహస్యాల్ని తెలుసుకున్నారు భగవద్ రామానుజులు. అంటే ఎందుకు చెప్తున్న విషయాన్ని అని కూడా మనం చెప్పుకున్నాం. సాక్షాత్తు ఆదిశేషుల అంశ భగవద్ రామానుజులు, ప్రకృష్ట విజ్ఞానం కదండి. అంతటి వాడికి తెలియని విషయాలు ఉంటే ఏముంటాయి? ఏముండవు. కానీ యామునాచార్యుల ఆజ్ఞ, యామునాచార్యుల వారు తమ యొక్క 5 శిష్యులకు అనేక రహస్యాలు బోధించి, అదిగో భవిష్యదాచార్యుల తర్వాత అవతరిస్తారు, వారే రామానుజులు, వారికి వీటన్నిటిని కూడా మీరు చేరవేయండి అని ఒక ఆజ్ఞ. అలాగే ఆచార్య సంబంధం ఉండాలి ప్రతి ఒక్కరికి. నాకే అన్ని తెలుసును, నేను గ్రంథం రాస్తున్నాను, నేను చెప్తున్నాను అని ఎవరు కూడా అన్నారు. ఆచార్య ద్వారా, ఆచార్య ముఖదా సేవించిన విషయాన్ని మనం 10 మందికి చెప్తూ ఉంటాం. ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్తుంది వేదం. అంటే ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. ఆచార్యాదైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్. ఆచార్యుడి ద్వారా తెలుసుకున్న విద్యే సాధిష్టమైనది. సాధిష్టమైనది అని అంటే ఏంటి అర్థం? సాకారమవునది, ఫలము తెచ్చిపెట్టున్నది, నిలుచున్నది అని అర్థం. ఆచార్య ముఖత సేవించడం ఒక పరిపాటి. అలాగే కొన్ని విషయాలు చెప్తూ ఒకానొక కాలంలో దివ్యదేశంలో కూడా ఒక కైంకర్యం చేయాలి అంటే, మడపల్లి కైంకర్యం అంటే స్వామికి ప్రసాదాలు తయారు చేసేటువంటి ఒక కైంకర్యం. ఆ ప్రసాదాలు కైంకర్యం చేసేటువంటి వాడికి కూడా కనీసం ఒక 4 గ్రంథాల గురుముఖత కాలక్షేపం అయి ఉండాలి అని చెప్తున్నాం. ఎవరికైనా గుర్తుందా మీ ముగ్గురులో? ఎవరు ఆలోచించాలి? స్వామి తిరువాయిమొഴി, శ్రీరామాయణం, రహస్య గ్రంథాలు, శ్రీభాష్యం, గీతా భాష్యం, వీటితో పాటుగా శ్రీరామాయణాన్ని కూడా చేర్చారు. అంటే అంతటి ఎందుకు ఇవన్నీ పెట్టారు అంటే, మనం చేసే ప్రతి పని భగవంతుని యొక్క ముఖోల్లాసం కొరకే కదా, మన కోసం కాదు కదా. ఏది చేసుకున్నా కూడా ఇవాళ ఒక కైంకర్యం చేసామంటే కైంకర్యం ద్వారా ఆనందించాల్సింది ఎవరు? భగవంతుడు. భగవంతుని యొక్క ముఖోల్లాసం కొరకే కైంకర్యం. భాగవతోత్తముల ముఖోల్లాసం కొరకే కైంకర్యం. ఆచార్యుల ముఖోల్లాసం కొరకే కైంకర్యం. కాబట్టి ఆ నిష్ఠ ఉండాలి అని ఆ కైంకర్యం చేసే వారికి కూడా అన్ని రకాల నియమాలు ఉండేవి ఆ రోజుల్లో దివ్యదేశంలో. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయనుకోండి, కానీ చాలా చోట్ల తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సరే, ఏదేమైనా శ్రీరామాయణం కాలక్షేప గ్రంథం అని మన పెద్దలందరూ కూడా తీర్మానించారు. దాని అర్థం ఏదో పక్కన శ్లోకం ఉంది,
అర్థం ఉంది, తాత్పర్యం చదువుకొని వెళ్ళండి అంటారు. పెద్దల ద్వారా సేవిస్తే రహస్యమైన అర్థాలు, సాంప్రదాయకపరమైన అర్థాలు మనకు గోచరిస్తాయి. ఆ తర్వాత మనం శుక్లాంబరదనం విష్ణు యశోదక్తాద్య జ్ఞానానందమయం దేవం పూజంతం వాల్మీకి మునిసింహస్య ఫిబన్ సతతం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవి సంత కూడా అయిపోయాయి, వీడియో యొక్క అర్థం కూడా అయిపోయింది. బహుశా లాస్ట్ సెషన్ వీడియో అప్లోడ్ చేయలేదేమో, అది ఈ రోజు అయిపోయిన తర్వాత రెండు క్లిక్ చేస్తాను. ఈ రోజు మనం ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేద్దాం. ఒక లైన్ చెప్పగానే మొదటగా అన్నపూర్ణ, రెండో తారీగా లలిత, 3 సౌమ్యశ్రీ, ఇలా మీరు చెప్తూ ఉంటారు. అందరూ ఒకసారి కలిసి చెప్పండి. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. గోష్పదీకృతవారాసిం గోష్పదీకృతవారాసిం గోష్పదీకృతవారాసిం. సౌమ్యశ్రీ గారు చెప్పండి. వారు అన్మ్యూట్ మీరు మ్యూట్ చేసుకుంటే మళ్ళీ అన్మ్యూట్ చేసుకోలేరు. సౌమ్యశ్రీ గారు మీకు నేను అన్మ్యూట్ చేస్తున్నాను, చూడండి. అడిగాను, ఇందాక ప్రయత్నించాను, నాకు అన్మ్యూట్ అవ్వలేదు. మీరు ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ లోనే ఉండండి సెషన్ చివరి వరకు. మీరు మ్యూట్ చేసుకుంటే మళ్ళీ మీ అంతా మీరు అన్మ్యూట్ చేసుకోలేరు అనమాట. సేవించండి. గోష్పదీకృతవారాసిం మసకీకృత రాక్షసం మశకీకృతరాక్షసం మస్కీకృతరాక్షసం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రామాయణ మహామాల రామాయణ మహామాల రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం రత్నం వందే నీలాత్మజం రత్నం వందే నీలాత్మజం రత్నం వందే నీలాత్మజం. లలిత గారు మీరు నీలాత్మజం అన్నారు, నీకి దీర్ఘం లేదు అక్కడ, నీ. ఓకే, లలిత మీరు ఒక్కసారి చెప్పండి. రత్నం వందే నీలాత్మజం. రత్నం వందే నీలాత్మజం. వందే తర్వాత ఒక సింబల్ ఉంది కదా, దాన్ని ఏమంటారు? దీర్ఘం పెట్టారండి. దాని అకార ప్రశ్లేష అంటారు. అకార ప్రశ్లేష, అది సైలెంట్ లెటర్ లాగా అన్నమాట. అలా అది ఛందస్సులో దోషం రాకుండా ఉండడానికి వాడతారు. అండ్ అలా ఉన్నప్పుడు ఆ ముందక్షరాన్ని ఒక లిప్తకాలం దీర్ఘం పలకాలి. వందే నీలాత్మజం కాకుండా వందే నీలాత్మజం. చాలా మంది వందే అనిలాత్మజం అని పలుకుతారు శ్లోకం చదువుతున్నప్పుడు. అలా పలకకూడదు. వాస్తవానికి అది వందే ప్లస్ అనిలాత్మజం, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అందులో దోషం లేదు. కానీ శ్లోక రూపంలో మనం చదువుతున్నప్పుడు ఛందస్సు దోషం కాకుండా అకార ప్రశ్లేష ఉన్నప్పుడు రత్నం వందే నీలాత్మజం, వందే అన్నప్పుడు ఆ దీర్ఘంలోనే ఆ కలిసిపోతుంది అనమాట. సో నీలాత్మజం అని చదవాలి. సో విడదీసినప్పుడు వందే ప్లస్ అనిలాత్మజం అవుతుంది. మీ అండర్స్టాండింగ్ కోసం రాసుకోండి. ఇప్పుడు పూర్తి శ్లోకం దాసుడు సేవిస్తారు. సేమ్ సిరీస్ లో 1, 2, 3 మీరు సేవించండి. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసాం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. లలిత గారు మీరు రాక్షసాం అని చదివారు, నీలాత్మజం అని చదివారు. ఆ రెండు కరెక్ట్ చేసుకోవాలి. మసకీకృత రాక్షసం చెప్పండి. మసకీకృత రాక్షసం
రత్నం వందే నీలాత్మజం. రత్నం వందే నీలాత్మజం. మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉన్న వాళ్ళు ఎలాగైతే ఈ ముగ్గురు చదువుతున్నారో అలాగే మీరు చదువుతున్నారు అని నేను ఆశిస్తున్నాను. అలా చదవాలి కూడా, ఎందుకంటే అందరితో చెప్పించడం కుదరదు కాబట్టి. రైట్, తర్వాత శ్లోకం. ఇప్పుడు ఇది ఫుల్ లైన్ నేను చదివిస్తాను. అలాగే 1 2 3 ఫుల్ లైన్ చదివించండి. అంజనానందనం వీరం జానకి శోకనాశనం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం. కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. కపీసమక్షహంతారాం వందే లంకాభయంకరం. కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. లలిత గారు మీరు మళ్ళీ చెప్పండి. కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. వందే లంకా భయంకరం. వందే లంకాభయంకరం. లంకా నార్మల్, కా నార్మలే, ఒక భాగ్ మాత్రమే వస్తుంది. రైట్, లంకా భయంకరం. లంకాభయంకరం. అంతే. ఇప్పుడు ఫుల్ శ్లోకం రిపీట్ చేస్తాను. అంజనానందనం వీరం బ్రేక్ జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం. ఆమీషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం. ఆమి అన్నారు. ఆమిషీకృతమార్తాండం. ఆమీషీకృతమార్తాండం. మీకు దీర్ఘం లేదండి. ఆమిషీకృతమార్తాండం. ఆమి ఆమిషీకృతమార్తాండం. ఆమీషీకృతమార్తాండం ఎట్లా చదువుతున్నట్లు కదా, బ్రేక్ లేకుండా. ఆమిషీకృతమార్తాండం. ఆమీషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం. మళ్ళీ మీకు దీర్ఘం ఇస్తున్నారు మీరు. మీకు ఇప్పుడు ఆ తర్వాత మీకు కనిపించే అక్షరం స్క్రీన్ మీద ఏం చదవండి ఒకసారి. ఆ తర్వాత మీకు ఏ అక్షరం కనబడుతుంది? మీకు దీర్ఘం లేదు స్వామి. లేదు. అదే కింది లైన్ లో త్రూ తర్వాత అలా ఉంది కదా, దానికి దీర్ఘం ఉందా? అదే నీ అవుతుంది. పై దాంట్లో ఉన్నటువంటి ఆ తర్వాత ఉన్న అక్షరం మీ అవుతుంది. సో ఆమిషీకృతమార్తాండం. దీర్ఘం ఇస్తున్నారు లలిత గారు. మీరు దీర్ఘం మారిపోతుంది. దీర్ఘం లేదు కదా అక్కడ, మీరు దీర్ఘం చదువుతున్నారు. చూడండి, ఆమిషీకృతమార్తాండం. ఆమీషీకృతమార్తాండం. కలిపి చదవండి.
ఆమిషీకృతమార్తాండం అన్నపూర్ణ మీరు చదవండి. ఆమిషీకృతమార్తాండం సౌమ్య మీరు చదవండి. గోష్పదీకృతసాగరం ఆమిషీకృత మార్తాండం రిపీట్. ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం. గోష్పదీకృత సాగరం. గోష్పదీకృత సాగరం. సో ఆ తర్వాత మీ దీర్ఘం లేకుండా చదవండి. ఇప్పుడు నెక్స్ట్ మన అన్నప్పుడు తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, ఎప్పుడైనా కాకి కానీ వేరే ఇంకేదైనా అక్షరానికి కానీ వృత్తం ఉన్నప్పుడు దాన్ని సరళంగా పలకాలి, దాన్ని స్ట్రెస్ చేయకూడదు. అదే రావత్తు ఉంటే దాన్ని ద్వికము అంటారు, దాన్ని స్ట్రెస్గా పలకాలి. ఉదాహరణకి రెండో లైన్లో మీరు చూస్తే తృణీకృత అనకూడదు, తృణీకృత దశగ్రీవం. తృణీకృత సరళంగా, దశగ్రీవం మళ్ళీ గా కింద రావుతుంది కాబట్టి అది ద్వికం అవుతుంది, అది స్ట్రెస్ గా పలకాలి. దశగ్రీవం స్ట్రెస్ ఉండాలి. సో తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. ఫుల్ శ్లోకం సేవిస్తాడు దాసుడు, మీరు సేవించండి. ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. దా తర్వాత మనకు అన్ని దశగ్రీవం తృణీకృత దశగ్రీవం సో దశగ్రీవం అవుతుంది. తృణీకృత దశగ్రీవం Correct. ఆంజనేయం నమామ్యహం. దీని తర్వాత శ్లోకం చూద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమతాం వరిష్టం. అది ఉత్తుఠ. నెక్స్ట్ మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శిరసా నమామి. చాలా మంది శిరసా నమామి నాకింద నా ఒత్తు పెడతారు, అలా పలకూడదు. శిరసా నమామి. మీరందరూ కరెక్ట్గా చదివారు. శిరసా నమామి. ఇప్పుడు ఫుల్ శ్లోకం సేవిద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం అనుకున్నాం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యస్సౌకవహ్నిం జనకాత్మజాయాః యశోకవహ్నిం జనకాత్మజాయాః యస్సోక వహ్నిం కాదండి, వహ్నిం. వహ్నిం అని సేవించాలా స్వామి? అర్థం కాలేదు. అవును. యస్సౌకవహ్నిం జనకాత్మజాయాః. యశోకవహ్నిం జనకాత్మజాయాః. దాని తర్వాత చెప్తాను. యస్సోకవహ్నిం జనకాత్మజాయః జాయాః. జాయా రిపీట్ గారు, రిపీట్. యస్సోకవహ్నిం జనకాత్మజాయః జాయాః. జాయాః మళ్ళీ ఒకసారి రిపీట్. యస్సోకవహ్నిం జనకాత్మజాయః జాయః కాదు, జాయాః. జాయాః చూడండి. యస్సౌకవహ్నిం జనకాత్మజాయాః. యస్సోకవహ్నిం జనకాత్మజాయాః. కరెక్ట్. సౌమ్య. యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. ఆదాయ తేనైవ దదాహ లంకాం. ఆదాయ తేనైవ దదాహ లంకాం. ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యస్సౌకవహ్నిం జనకాత్మజాయాః. ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః. ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ సింధో సలిలం ఉల్లంఘ్య 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 సింధో సలిలం సలీలం యస్సోకవహ్నిం జనకాత్మజాయాః. ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః. ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. దాని తర్వాత ఆంజనేయమతిపాటలాననం. ఆంజనేయమతిపాటలాననం. ఆంజనేయమతిపాటలాలనం. లాననం లాలనం లో లాననం. లాననం ఈ పాటల ఆననం అంటే ఎర్రని వర్ణం అన్నమాట. పాటలీ వృక్షము అంటారు. సో ఆ పాటలీ వృక్షం ఎట్లా ఉంటుందంటే సింధూర కళలో ఎరుపు తెలుపు కలిగిన ఒక వర్ణం. ఆంజనేయం ప్లస్ అతి ప్లస్ పాటల ప్లస్ ఆననం. ఆంజనేయమతి పాటలాననం. ఆంజనేయమతిపాటలాలనం. లాననం. లాలనం ఒకసారి ఒక పని చేయండి. లా చెప్పండి. లా
ననం, ననం, లాననం. లాననం. ఎస్, మీరు లానం అని చదువుతున్నారు అంటే బహుశా మీరు లలిత కాబట్టి లాలా రెండు పక్కన పెడుతున్నారేమో, బట్ ఇది లాననం, రైట్? లాననం చెప్పండి. ఆంజనేయమతిపాట లాననం. కలిపి చదవండి, బ్రేక్ లేకుండా నీట్గా. ఆంజనేయమతిపాట లాననం. నానం అని కాకుండా ఆంజనేయమతిపాట లాననం. ఆంజనేయమతిపాట లాననం. అది నెక్స్ట్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం. కాంచనాద్రికమనీయ విగ్రహం. కాంచనాద్రికమనీయ విగ్రహం. కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం. 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 పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. భావయామి పవమాననందనం. భావయామి పవమాననందనం. భావయామి పవమాననందనం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. 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 యత్ర యత్ర రఘునాథ కీర్తనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. లలిత గారు, రఘునాథ తాథ రెండో థ, రఘు రెండో ఘ, రఘునాథ కీర్తనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. తత్ర తత్ర కృతమస్తకాంజలిం. తత్ర తత్ర కృతమస్తకాంజలిం. తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం. బాష్పవారి పరిపూర్ణలోచనం. బాష్పవారి పరిపూర్ణలోచనం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. నమత రాక్షసాంతకం. నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం.
यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्. బాగుంది, చక్కగా సూచించారు. ఆ తర్వాత శ్రీరామాయణ మహిమ. చూడండి, ఈ శ్లోకాలన్నీ కూడా ఏంటంటే యాక్చువల్గా ప్రార్థనా శ్లోకాలు అవునండి. అంటే మనం పారాయణ ప్రారంభించడానికి ముందు చదవాల్సినటువంటి శ్లోకాలు. మనం ఎక్కడైనా దేవాలయంలో గోష్ఠిగా కానీ లేదా మన ఇంట్లో ఎక్కడన్నా కామ్య పారాయణ ఇలాంటివి చేస్తున్నప్పుడు తప్పకుండా మనం వీటన్నిటిని సేవించిన తర్వాత సంక్షేప రామాయణంలోకి మొదలు పెట్టుకుని వెళ్తాం. నిత్య పారాయణం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. నిత్య పారాయణం చేసేవాళ్ళు మరి ప్రార్థనా శ్లోకాలు కంప్లీట్ 30 చదవాలా అంటే అందరూ చదవకపోవచ్చు. ఒకటి ముందుగా వాల్మీకి మహర్షి శ్లోకం ఒకటి, అంటే దానికన్నా ముందుగా శుక్లాంబరధరం ఒకటి బై డిఫాల్ట్, యస్య బృహద భక్తాధ్యాహ చదువుతున్నాయని ఎలాగో ఉన్నాయనుకోండి, అది దాని తర్వాత మేము చదువుతాం. ఒక వాల్మీకి మహర్షి శ్లోకం, ఒక ఆంజనేయ స్వామి ప్రార్థన, శ్రీరాముడి ప్రార్థన, రామాయణ మహిమ, అలా చేసేవారు కొందరు ఉంటారు. కానీ ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారంగా ప్రార్థనా శ్లోకాలు మీ అందరికీ ఎందుకు నేర్పిస్తున్నామంటే, మీరు ఎక్కడన్నా గోష్ఠిలో సేవించినప్పుడు కూడా వాళ్ళందరూ చదువుతున్నప్పుడు మనం వీటన్నిటిని చదవగలిగినటువంటి ఒక కెపాసిటీ మనకు వస్తుంది. అలాగే మనం ఒక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాము, ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం. ఏం చేయాలి ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు? కనీసం ఆ స్వామి యొక్క మహిమను కీర్తించడానికి ఇన్ని శ్లోకాలు ఇవాళ మీరు నేర్చుకున్నారు. ఇవన్నీ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి వైభవాన్ని తెలిపేటువంటి శ్లోకాలు. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది మీరు నేర్చుకోవడం, మీ తర్వాత మీ పిల్లలకి నేర్పించడం వల్ల ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఆ మూర్తి వైభవాన్ని కీర్తించే విధంగా కనీసం 1, 2 శ్లోకాలు మనం చదివేట్లుగా ఉండాలి. ఇక్కడ మీకు 7 శ్లోకాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడు శ్రీరామాయణ మహిమంతులు పెట్టుకోండి. వేద వేద్యే పరే పుంసి వేద వేద్యే పరే పుంసి వేదవేద్యే పరే పుంసి वेदवेद्ये परे पुंसि జాతే దశరథాత్మజే జాతే దశరథాత్మజే జాతే దశరథాత్మజే 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 जाते दशरथात्मजे వేద ప్రాచేతసాదాసీత్ వేదః ప్రాచేతసాదాసీత్ వేదః ప్రాచేతసాదాసీత్ వేద విఈడిఎఫ్ వేద ప్రాచేతసాదాసీత్ వేదః ప్రాచేతసాదాసీత్. చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, విసర్గ తర్వాత పా వస్తే ఎలా పలకాలి? లాగా పలకాలి. సో వేద ప్రాచేత సాదాసీత్, వేద ప్రాచేత సాదాసీత్. చెప్పండి. వేద వేదః వేదః ప్రాచేతసాదాసీత్. ఇప్పుడు వేద ప్రాచేత సాదాసీత్ అని మీరు చదువుతున్నారు, కరెక్టే. కానీ మనకు అక్షరాలను ఉచ్చారణ చెప్పేటువంటి ఒక శాస్త్రం ఉంది, శిక్ష అంటారు దానికి పేరు. అది ఎలా వర్ణిస్తుంది అంటే ఈ వీటిని ఎలా పలకాలి అని చెప్పే శాస్త్రం అన్నమాట. సో ఆ నియమం ప్రకారంగా విసర్గ ఉన్నప్పుడు మనం ఫాలాగా పలకాలి. కాబట్టి మీరు వేద ప్రాచేత సాదాసీత్ అని ప్రాక్టీస్ చేయడం కన్నా కూడా వేద ప్రాచేత సాదాసీత్ అనే పలకడం చాలా కరెక్ట్ గా స్పష్టంగా నేర్చుకున్నట్లు అవుతుంది. చెప్పండి. వేద అంతవరకు. వేద ప్రాచేత సాదాసీత్. వేద ప్రాచేతసాదాసీత్. మళ్ళీ మీరు వేద అనే పలుకుతున్నారు. వేద అని నేను చెప్తున్నాను. వేద తర్వాత మళ్ళీ ప్రా స్టార్ట్ అవ్వాలి. సో వేద ప్రాచేత సాదాసీత్. వేద ప్రాచేతసాదాసీత్. వేద ప్రాచేత సాదాసీత్. వేద ప్రాచేతసాదాసీత్.
చేద్దాం, మనం ఒక పని చేద్దాం, దీన్ని విడ తీసుకుందాం. ప్రాచేత సాదాసీత్, మెల్లిగా చెప్పండి లలిత. ప్రాచేత సాదాసీత్. ప్రాచేత సాదాసీత్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకసారి, ప్రాచేత సాదాసీత్. ప్రాచేత సాదాసీత్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అదే రిపీట్ చేయండి మళ్ళీ. ప్రాచేత సాదాసీత్. ఇది ఇలాగే మెమరీలో ఉంచుకోండి. ఇప్పుడు దీనికి ముందు వేదఫ్, వేదఫ్ ప్రాచేత సాదాసీత్. వేద ప్రాచేత సాదాసీత్. దగ్గరకు వచ్చారు, బాగా ప్రాక్టీస్ చేయండి. సౌమ్య నెక్స్ట్. వేదః ప్రాచేత సాదాసీత్. సాక్షాద్ రామాయణాత్మనా. సాక్షాద్ రామాయణాత్మనా. సాక్షాద్ రామాయణాత్మనా. సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజా దశరథాత్మజే వేదః వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదః ప్రాచేత సాదాసీత్. వేద వేదః వేదః ప్రాచేత సాదాసీత్. వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. ప్రాచేత సాదాసీత్. ప్రాచేతసాదాసీత్ కరెక్ట్. సాక్షాద్ రామాయణాత్మనా. సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య. చరితం రఘునాథస్య. చరితం రఘునాథస్య. చరితం రఘునాథస్య. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. ప్రాక్స్ట్రస్ చేయాలి. శతకోటి ప్రవిస్తరం. టిప్. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం. ఏకైకమక్షరం ప్రోక్తం. ఏకైకమక్షరం ప్రోక్తం. ఏకైకమక్షరం ప్రోక్తం. మహాపాతకనాశనం. 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 చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య శతకోటి సవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. బాగుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ జ్ఞాపుకుందామండి ఇవాళ. ఎవరైనా ఇంకెవరైనా చెప్పాలి అనుకున్న వాళ్ళు ఒకసారి
ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి ఒకసారి రిపీట్ చేయాలి అనుకుంటే మీరు ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వాళ్ళతో సింగిల్ టైం కుదిరిన శ్లోకాలు ఒక 5-10 నిమిషాలు, మేబీ ఒక 2 or 3 శ్లోకాలు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. సెషన్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? ఎవరైనా ఏదైనా చెప్తారా? 2 minutes. సుహాసిని గారు హ్యాండ్ రైజ్ చేశారు. నేను ఒకసారి సుహాసిని గారు మీకు అన్మ్యూట్ చేశాను నేను. సుహాసిని గారు, హలో, అన్మ్యూట్ అయ్యారా? సుహాసిని, టి సుహాసిని, అన్మ్యూట్ చేసుకోండి. సరే, వారికి అన్మ్యూట్ అవ్వట్లేదు. నేను అందరికీ అన్మ్యూట్ చేస్తాను 1 minute. సో ముఖ్యంగా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసునే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి.